హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ పాపాలకు పాపపు అలవాట్లకు బానిసలైపోయిన వారు తండ్రి మాట వినరు, దేవుని మాట వినరు. వారి భవిష్యత్తు గురించిన జ్ఞానం కానీ, వారి యొక్క ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఇంగిత జ్ఞానం కానీ లేని వారిగా మిగిలిపోతున్నారు. ఈరోజు యేసు ప్రభువుని నమ్మామన్న వాళ్ళందరికీ, మేము క్రైస్తవులం అని చెప్పుకునే వాళ్ళ భక్తి ఎలాగుందంటే ఈ రెండో కుమారుడు భక్తిలాగే ఉంది. ఈ రెండో కుమారుడిలాగా వాళ్ళు నోటి మాటలతో ఎక్కడ లేని భక్తి చూపిస్తారండి. ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు, నోటితో గణపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉందన్నాడు ప్రభు. హృదయము లేని భక్తి క్రైస్తవ భక్తి కాదు. హృదయము పెట్టకుండా క్రైస్తవ భక్తిని నీవు అనుసరించలేవు. ఇది ఆచార భక్తి కాదు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈరోజు ఎంతమంది నేను దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే, దేవునితో వాగ్దానాలు చేస్తూనే, దేవుని సాక్షులమని చెప్పుకుంటూనే, దేవుని వాక్యాన్ని ఆయన చిత్తాన్ని ఎరిగి కూడా ఆ విధంగా జీవించడం లేదు. నాకు యేసు ప్రభు దేవుడు కాదు, మాకు ఈ దేవుడు వద్దు, మాకు అక్కర్లేదు అని తిరగబడ్డ వాళ్ళు, యేసు ప్రభువును దూషించిన వాళ్ళు, తృణీకరించిన వాళ్ళు ఈ రోజున మనస్సు మార్చుకుంటున్నారు. మనస్సు మార్చుకొని దేవుని మార్గాన్ని వెంబడిస్తున్నారండి. కోకొల్లలు బైబిల్ని కాల్చేసిన వాళ్ళు, బైబిల్ని చింపేసిన వాళ్ళు, యేసు ప్రభువును దూషించిన వారు, అన్ని ప్రయత్నాలు చేసి విఫలమై క్రీస్తే నిజమైన దేవుడని అంగీకరిస్తున్నారు. కొత్తవారు అనేకులు వచ్చి మనసు మార్చుకుంటుంటే, ఎప్పటి నుంచో దేవుని వాక్యాన్ని ఎరిగిన, ఆయన చిత్తాన్ని ఎరిగిన, ఆయన చేత ఆజ్ఞాపించబడిన, ఆయన అప్పగించిన ఆయన పనిని మనం చేయకుండా మనం మన పనుల్లో నిమగ్నులమైతే అది ఎంత అధ్వానమైన పరిస్థితి. వెచ్చగా ఉన్న పర్వాలేదు, చల్లగా ఉన్న పర్వాలేదు, నులివెచ్చగా ఉంటే ఉమ్మేస్తానన్నాడు ప్రభు. ప్రభువుని ఎరుగుదుమని మనం మాటలతో చెబుతూ ప్రభువుని ఎరగనట్లుగా మన హృదయాలలో బ్రతుకుతుంటే, మన జీవితాల్లో ఉంటుంటే, మన క్రియల్లో ఆ ప్రభు యొక్క క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసులు మనం చెబుతూ ఆ విశ్వాసపు క్రియలు మనం చేయకపోతే అది ఎంత భయంకరమైన పరిస్థితి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే, దూరంగా ఉన్నోళ్ళని ఎలా చూడగలమండి? మన ఇంటికి వచ్చేవాళ్ళు దూరంలో ఉన్నప్పుడు ఎలా చూడగలని చెప్పండి. ఒకటి, పలానా రోజు వస్తాను అని ఎవరన్నా చెబితే తలుపులు తీసుకుని ఎదురు చూస్తూ కూర్చుంటాం. కానీ తప్పని కుమారుడు ఎప్పుడు వస్తాడని చెప్పాడా? చెప్పలేదు. చెప్పనప్పుడు ఎదురు చూస్తే అట్టు కూర్చున్నాడంటే ఏంటి అర్థం? వస్తాడని సంవత్సరంలంతా 2 సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నాడు తండ్రి. తప్పిపోయిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన చేతులు చాచబడి ఉన్నాయి. లోబడనల్లని వారి వైపు దినమెల్లా ఆయన చేతులు చాచి ఉంచి ఉన్నాడు. ఇన్ని దినాలు, సంవత్సరాల తరబడి నీ కొరకు ఆయన చేతులు చాచి ఉన్నాడు. చాలామంది మరి జీవితం అంతా అయిపోయేదాకా మంచాన పడే వరకు ప్రభు గుర్తు రావటం లేదు. ఎంత త్వరగా నువ్వు ప్రభు దగ్గర తిరిగితే నీవంత ధన్యుడు. కుమారుడు వచ్చినప్పుడు తండ్రి చాలా సంతోషపడి కౌగులించుకొని ముద్దు పెట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చాడు. ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, చేతికి ఉంగరం పెట్టాడు, కాళ్ళకు జోడు దొరికాడు. ఈ నా కుమారుడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు, సంతసిద్దామని విందు చేసుకున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు తండ్రి చాలా కాలం తర్వాత. పెద్ద కుమారుడు ఉన్నప్పటికీ చిన్న కుమారుడు లేడనే దిగులు, ఆ బాధ, ఏ ఒక్కడు రక్షించట ఇష్టం లేని పరమ తండ్రి ఎప్పుడూ కూడా ఎంతమంది ఉన్నా తప్పిపోయిన వారి పట్లే ఆయన మనసు ఉంటుందండి. 99 గొర్రెలు వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెని వెతికేవాడు మన ప్రభువు. అది ఆయన ప్రేమ. తండ్రి మాటకు ప్రేమతో లోబడదాం. తండ్రి మాటను, తండ్రి ప్రేమను ఇతరులకు పంచుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు అయ్యా పోదునని చెప్పి నాయన పోకుండా ఉన్నామయ్యా, చేయుదునని చెప్పి చేయకుండా ఉన్నామయ్యా, నీ మాట వింటామని వినకుండా తిరగబడుతున్నామయ్యా, నీ మాటను పెడచెవిని బట్టి మా ఇష్టాన్ని చేర్చుకుంటున్నామయ్యా. అయ్యా, మా మాటలలో భక్తి చూపిస్తున్నామే కానీ
మా చేతల్లో భక్తిహీనత కనబడుతుంది నాయన. ఇట్టి స్థితి మాలో లేకుండా చేయి తండ్రి. అయ్యా, నీ ఒక పని చెప్పినప్పుడు, నీ ఒక బాధ్యత అప్పగించినప్పుడు తండ్రి చాలాసార్లు నా చేత కాదు, నేను చెయ్యలేను, నేను చెయ్యను, నేను పోను అంటున్నామయ్యా. అయితే మమ్మల్ని ఇంతగా ప్రేమించిన ప్రభు, మా కొరకు తన సొంత కుమారుని ఇచ్చిన ప్రభు, ఆయన కొరకు ఒక చిన్న పని చేయమంటే చేయలేకపోయానే అని మనసు మార్చుకున్న పెద్ద కుమారుడిలాగా మా మనస్సు మార్చుకోవడానికి సహాయం చేయి తండ్రి. నీ మాట వింటే భూమి యందు శ్రేష్టమైన భోజనము విషయాలను సంతోషిస్తారన్నావు. సమ్మతించి మీరు నా మాట నీడల భూమిలో ఉన్న సారవంతమైన వాటిని మీరు అనుభవిస్తారన్నావు. నీ మాట వినటం వలన మాకే లాభమయ్యా, నిన్ను సేవించటం వలన మాకే భాగ్యమయ్యా, నీతో ఉండటం మాకే శ్లాఖ్యత అయ్యా. ఇంతకు మించిన ఆలోచనలు, ఆ పెద్ద కుమారుడికి వచ్చిన ఆలోచనలు మాకు రాకుండా సహాయం చేయి తండ్రి. సడిగే గొనిగే మనస్సు మాలో తీసివేయన ఆయన, ఇతరులను చూచి పోల్చుకునే మనసు మాలో తీసివేయన ఆయన, మనస్సాక్షి చేత గద్దించబడిన వారై ఆ తప్పిపోయిన కుమారుడు వరే తిరిగి వచ్చి తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడడానికి సహాయం చేయి తండ్రి. నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అన్న పశ్చాత్తాపం మా కుటుంబాల్లో దయచేయను ఆయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జైపాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున